అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ దాదాపు 44 సంవత్సరాలుగా మహానాడు నిర్మించుకోవడం సాంప్రదాయంగా ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. 27, 28, 29 తేదీల్లో ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ మహానాడుని నిర్వహించుకుంటాం. మొన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా, ఒక అద్భుతంగా, అంటే ఎవరు ఊహించనంత రెస్పాన్స్. ఎందుకంటే ఈ మహానాడుని ఒక హైబ్రిడ్ మోడల్లో నిర్వహించుకోవాలి. ఏదైతే ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల్లో కొన్ని పొదుపు కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో మనం నడవాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం, దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఈ హైబ్రిడ్ మోడ్లో వెళ్ళాలి, క్లస్టర్ల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఇష్టాన్ని నిర్ణయిస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు కూడా దాంట్లో భాగస్వాములు అవడం. ఇవాళ దాదాపు 1875 క్లస్టర్లలో దాదాపు 21 దేశాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు దగ్గర 24 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ మహానాడు కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా ఈ రాష్ట్రం పట్ల, తెలుగు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధతని ఈ మహానాడు వేదిక ద్వారా చూపించారనేది వాస్తవం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 21 తీర్మానాన్ని ఈ మహానాడులో మొదటి రోజు, రెండో రోజు 21 తీర్మానాన్ని ప్రవేశపెట్టుకోవడం, ఆ తీర్మానాల మీద చర్చించడం, దానికి ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించి అతి కీలకమైనటువంటి మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి దానికి చట్టం చేసినా చేయకపోయింది. వాళ్ళు ఎందుకంటే మొన్న చట్టం చేయడానికి ప్రయత్నిస్తే కొన్ని కారణాల వల్ల అక్కడ ఆగిపోయింది. అలాగే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అనేక సార్లు ఈ చట్టానికి సపోర్ట్ గా ఉన్న మహిళా చట్టాన్ని, అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందంటే ఆ రోజున అనేక మంది ఆడబిడ్డలకి మరి ఆ రోజు స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇచ్చిన, అలాగే మరి ఆ రోజున ఆస్తి హక్కు, మహిళలకి ఆస్తి హక్కు, మహిళా యూనివర్సిటీలు, ఇలాంటి సంస్కరణలు ఆయన ఆ రోజున చేయటం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కండక్టర్లుగా, డ్రైవర్లుగా ఆర్టీసీలో కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి, అలాగే ఐటీలో కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఒక చైతన్య, డ్వాక్రా సంఘాలు పెట్టి ఆడబిడ్డల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఒకప్పుడు భర్తల చాటుగా ఉన్నటువంటి ఆడబిడ్డల్ని ఇవాళ అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు. ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ ప్రతిపాదన చేసినప్పుడు యావత్ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా దీనికి సపోర్ట్ చేశారు. ఈ 33% రిజర్వేషన్ని చట్టసభలతో సంబంధం లేకుండా పార్టీలో అమలు చేయడానికి ఉన్న తీర్మానాన్ని కూడా ఆమోదం చేసుకోవడం అనేది చాలా సుపరిణామం. దానికి మనస్ఫూర్తిగా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదే కాకుండా చాలా అంశాలు, ఇరిగేషన్ మీద, రైతు మీద, అలాగే యువత మీద జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన, జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన, పంచాయతీరాజ్ వ్యవస్థ పైన,
దాదాపు 21 అంశాలని కూడా క్లియర్ గా డీటెయిల్డ్ గా చర్చించుకోవడం అనేది ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమం. ఇది ఒక రికార్డు. 24 లక్షల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీకి చేయనటువంటి అద్భుతమైనటువంటి ఈ కాన్ఫరెన్స్ నిర్వహించినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఇంత పండుగలాగా నిజంగా గ్రామ గ్రామాన స్వచ్ఛందంగా వాళ్ళే భోజనాలు పెట్టుకున్నారు, వాళ్ళే అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండను సైతం లెక్క చేయకుండా పోటీలు పడి ఆ ప్రాంగణాన్ని అద్భుతంగా అలంకరణ చేసుకుని అది చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు జరిగి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్ అందరూ భాగస్వాములు అయితే లక్షల్లో, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఒక దుర్మార్గమైనటువంటి ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనే దానికి ఇవాళ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డిలో ఆ పైశాచిక క్రిమినలిజం బయటకు వస్తాం. దయచేసి అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ నువ్వు ఒక వేదిక క్రియేట్ చేసుకో, దాంట్లో చర్చించుకో. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో విమర్శలు చేయించడానికి తప్ప ఇవాళ మీరు చేసినటువంటి పెట్టినటువంటి కార్యక్రమాల్లో ఇవాళ మేము 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి తీర్మానాన్ని ఫైనల్ చేసుకునే పార్టీలో మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తే కనీసం మహిళా రిజర్వేషన్ గురించి ఒక్క మాటనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అసలు ఇతనికి నిబద్ధత ఉందా? నిబద్ధత లేదు. ఎందుకంటే సొంత చెల్లిని, తల్లిని, బాబాయ్ కూతుర్ని శోభ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా మహిళలంటే అతనికి ఎక్కడ ఉంటుంది అభిమానం? ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఆడబిడ్డలకి సొంత ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి రక్షణ లేదని చెప్పి వాళ్ళు భయపడుతూ ఈరోజు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళని చేయలేనటువంటి వ్యక్తి ఈ ఆడబిడ్డల గురించి ఏం చేస్తాడు అనేది అది మనందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే పెట్రోల్ డీజిల్ గురించి విమర్శిస్తాడు. ఈ టైంలో ఎన్నిసార్లు పెంచావు జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడన్నా నువ్వు తగ్గించావా? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అటు యుద్ధ కారణాలు ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో పెంచింది కాదు కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఆయిల్ రేట్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడన్నా సంబంధం ఉందా? ఏ రాష్ట్రంలోనే ఉందా? అంటే మాయ మాటలు పెట్టుకుని మభ్య పెట్టుకుంటూ మీ నాయకులకి ఏదో చేయాలనే తపంతో నువ్వు చేస్తున్నటువంటి విధానం ఇది ఎవరు కూడా హర్షించరు. ఇట్లాంటి నైజాం ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు కూడా హర్షించరు. ఓటర్ లిస్టు గురించి మాట్లాడు. మీరు చేశారు ఓటర్ లిస్టులను తారుమారు చేయడానికి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మేము ఆ రోజున పోరాడం, కోర్టులను ఆశ్రయించాం, ప్రతిరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాస్తవ విషయాలు చెప్పాం. ఇవాళ మీరు దొంగ నాటకాలు ఆడతాం. మేము సిద్ధమే. ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ పక్కాగా జరగాలి. ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. దాన్ని పూచిగా చూపించి ఒక లబ్ధి పొందాలనే దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి విధానం నిజంగా హేయం. అదొకటే కాదు, నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు విమర్శిస్తారు, లోకేష్ గారికి భజన చేస్తారని మాట్లాడతారు. ఏముంది మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఈ రాష్ట్రం కోసం ఏదన్నా ఒక్కటి సాధించాడని చెప్పానండి. ఎస్, లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గూగుల్ డేటా సెంటర్ ని దగ్గర 1,50,000 కోట్ల రూపాయల గూగుల్ డేటా సెంటర్ ని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. నువ్వేం తీసుకొచ్చావు జగన్మోహన్ రెడ్డి? అలాగే ఆర్సెలర్ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఈరోజు ఈ రాష్ట్రంలో
ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ దగ్గర దగ్గర 1,40,00,000 రూపాయల పెట్టుబడితో లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి ఆర్సెలర్ మెటల్ సంస్థ ఈ రాష్ట్రంలో వస్తానికి కారణం నారా లోకేష్ గారు. ఇది వాస్తవం కదా? నువ్వేదైనా ఒక సంస్థ తీసుకొచ్చావా? 800 సంస్థలు ఈ రాష్ట్రం నుంచి తరిమేశావే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారంతో ఇవాళ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ కి దగ్గర దగ్గర 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఆ స్టీల్ ప్లాంట్ రివైవల్ చేసిన వాస్తవం కాదా? అదే స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఆ రోజున ఒక 60 ఎకరాలు విశాఖ రైల్వే జోన్ కోసం 5 సంవత్సరాలు కేటాయించలేకపోయావి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించడం వల్ల ఇవాళ రైల్వే జోన్ మనకే వచ్చింది, విశాఖ రైల్వే జోన్. చాలా ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని, మొన్ననే డిఫెన్స్ సంస్థకు సంబంధించినటువంటి లేటెస్ట్ రాకెట్స్ ని, యుద్ధ విమానాల్ని ఉత్పాదన చేయడానికి పుట్టపర్తి దగ్గర 1,00,00,000 కోట్ల రూపాయలతో మరి శంకుస్థాపన చేసుకుంది వాస్తవం కాదా? ఇవాళ వయసును సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఇవాళ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్ లో కూడా అన్ని తప్పులు దొల్లిస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 3 రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి ఈరోజు అమరావతి అతి వేగవంతంగా పనులు జరుగుతూ ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా క్వాంటమ్ వ్యాలీకి జరుగుతూ ఉంటే, అంటే రాబోయే 20-30 సంవత్సరాలకి ప్రపంచంలో కావాల్సినటువంటి ఆదరణ పొందేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. ఆ రోజున ఐటీ కానీ ఇవాళ ఐటీ రంగాన్ని తీసుకురావడం వల్ల సైఫరాబాద్ గా ఎంత అభివృద్ధి చెందిందో ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. అదే రకంగా ఐటీ తర్వాత క్వాంటమ్, భారతదేశంలో ఫస్ట్ టైం క్వాంటమ్ తీసుకొచ్చి అమరావతికి, ఈ రాష్ట్రానికి ఒక వెలుగును తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని మావిగన్నని ఓవిగన్నని ఏదో అంటే నీకు కక్ష తీరలా, ఈ రాష్ట్రం మీద నీకు కక్ష తీరలా. ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేశారు, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని నాశనం చేశారు. ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. డేట్లు ఇచ్చి ఆ డేట్ల ప్రకారం ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఎన్టీఆర్ సృజన సమంతి కానీ, ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ కానీ, నదుల అనుసంధానానికి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా చేస్తా ఉంటే తట్టుకోలేక ప్రజలు వస్తున్నటువంటి ఆదరణ నిజంగా మాకు చాలా 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 సంతృప్తిగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ మా నాయకులు కార్యకర్తలు ఈరోజు ఒక కొత్త ఉత్సాహంతో ఇవాళ 24 లక్షల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారంటే ఇది తెలుగుదేశం పార్టీ. నీకులాగా రప్ప లేదా బొప్ప కాదు. ఇది నీతి నిజాయితీగా ఈ రాష్ట్రం కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ పసుపు సైన్యం. ఈ మహానాడు అద్భుతంగా విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. అరే ఎన్టీఆర్ ని ఎక్కడ విస్మరించారు? ఆ రోజున చేసిందంతా వాళ్ళే. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు. అలాగే ఈరోజు అన్నగారి పుట్టినరోజు పురస్కరించుకుని మేము చేసిన మహానాడు, ఆయన సాక్షిగా మేము చేసుకునే కార్యక్రమాలు ఎన్టీఆర్ గారిని ఎవరో విస్మరించారు. ఇవాళ భారత రత్న ఇవ్వాలి అని చెప్పి మొట్టమొదటి తీర్మానం కూడా భారత రత్న మేము ఆమోదం చేసుకున్నాం. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక ఎవర్ గ్రీన్.
సూర్య చంద్రులు ఉన్నంత కాలం, తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు సజీవంగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు రాబోయే 100 తరాలు చెప్పుకునే విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ శాశ్వతంగా ఈ రాష్ట్రం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉందనేది వాస్తవం. వారి పేర్లు ఎవ్వరూ చెరపలేరు. ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడని కూడా తెలియజేస్తారు. మెగా డిఎస్సి మీద మెగా డిఎస్సి మెరిట్ లిస్ట్ పెట్టకుండా అంటే మెగా డిఎస్సి 5 సంవత్సరాలు కండక్ట్ చేయలేదు. 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. ఉద్యోగాలు ఇస్తాం చేత కాదు. ఇవాళ మేము డిఎస్సి నిర్వహించి ఆల్రెడీ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ దగ్గర 1 ఇయర్ నుంచి వాళ్ళు ఉద్యోగాలు అంటే ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడతాం. దాదాపు 200 పైన పిటిషన్లు వేయించారు కోర్టులు. అవన్నీ కూడా పరిష్కారం చేసుకుని వాళ్ళందరికీ దాదాపు 16,800 మందికి ఇవాళ మేము ఉద్యోగాలు కల్పించాము. వాళ్ళు జాయినింగ్ అయ్యారు, ఉద్యోగాలు చేసుకుంటామంటే ఇవాళ ఈ కొత్త నాటకం ఆడి ఏదో జరిగిపోయిందని చెప్పి అసత్య ప్రచారం చేయడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఉసురు కొట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళని మానసికంగా బాధ పెట్టి ఇవాళ మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఇవాళ అన్ని కూడా మేము చట్ట ప్రకారం యాజ్ పర్ రూల్సే అన్ని చేసాం. కానిస్టేబుల్స్ చేసాం, దాదాపు 8,000 దగ్గర 8,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. అలాగే కొన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా భర్తీ చేశాం. ఇవన్నీ కూడా యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ మెరిట్ ప్రకారం చేసాం అనేది వాస్తవం కూడా తెలియజేస్తాం. గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ లిస్టులో టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండి వైసీపీ పార్టీలో ఓట్లు చేర్చడం కోసమే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నికల సంఘం వాళ్ళని నిన్న ఆంధ్రాకి తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ముందు తీసుకొచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నీతులు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు నామినేషన్ కూడా ఏమి ఇవ్వకుండా ఎనసాకి వెళ్ళిన వాళ్ళని మరి చూసే మాచర్లలో సాక్షాత్తు మరి బోండవమ్మ గారు, బుద్ధా వెంకన్న గారు కారుని వెంటాడి పగలగొట్టినటువంటి వ్యక్తులు తీసుకెళ్లి మున్సిపల్ చైర్మన్ చేశాడు. నువ్వా ఎన్నికల గురించి మాట్లాడుతున్నావు? అలాగే ఒక తాత నామినేషన్కి వెళ్తే ఆయన్ని అడ్డగిస్తే తొడగొట్టి వెళ్ళి నామినేషన్ వేసి వచ్చాడు. అనేక మందిని చించేశారు కాగితాలు, నామినేషన్ పత్రాలు. మీరు స్థానిక సంస్థల్ని ఎలా ఎన్నికలు నిర్వహించారో ప్రపంచం మొత్తం కూడా చూశారు. మీరు మాట్లాడతానికి మీకు అర్హత లేదు. మేము చాలా పారదర్శకంగా ఇవాళ ఎక్కడా కూడా ఎన్నికల సంఘం వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. మాకు ఎన్నికల సంఘానికి మాకు సంబంధం లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. బోగస్ ఓట్లు ఉంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ప్రతి ఒక్కరికి ఓటర్గా చేయాలనేది ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి ప్రథమ విధి కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తారు. ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో ఈసారి ఏకగ్రీవం అవనీయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నామినేషన్ వేసే విధంగానే ప్రోత్సహించే విధంగా ఉండండి అని చెప్పి అది చేస్తాం. గ్రామాల్లో చిచ్చు పెట్టడమే ఆయన వంతు. గ్రామాల్లో ఏంటంటే అక్కడ గ్రామ వ్యవస్థలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు గ్రామంతో కూర్చుని డిసైడ్ చేసుకుని గ్రామ అభివృద్ధి కోసం గొడవలు లేకుండా కామ్గా చేసుకుని కొన్ని ఉండొచ్చు. లేదా అక్కడ ఉన్నటువంటి నాయకుడి మీద నమ్మకంతో వాడు ఉండొచ్చు. దాన్ని చెయ్యొద్దు అంటాకి జగన్మోహన్ రెడ్డికి రైట్ లేదు. అది గ్రామస్తుల విషయం. కానీ దాన్ని కూడా గ్రామాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి కో చేస్తున్నటువంటి కార్యక్రమం. మచిలీపట్నం నగరపాలక సంస్థ స్టేజ్ డివిజన్ మచిలీపట్నం డివిజన్ 50 నుంచి 60 చాలా మంది వైజాగ్ మచిలీపట్నం కార్పొరేషన్ చూసారు, ఇక నేను చూడలేదు. తర్వాత నిన్న మత్స్యకార భరోసా గురించి ఈ సోకాళ్ళ నాయకులు వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో విశాఖపట్నంలో అంటే వీళ్ళు ఎంత నీచంగానే దిగుతారు. మత్స్యకారులకి మొట్టమొదట ఎర్త్ పెట్టింది వాడు. జియో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారులు కొట్టడానికి, చెరువులు కొట్టేయడానికి, వాళ్ళ అన్యాయంగా కొట్టేయడానికి వాళ్ళు జియో నెంబర్ 217 తీసుకొచ్చింది వాస్తవం కాదు. రమ్మనని
ప్రమాణం చేయమని మేము తీసుకురాలేదు. ఇవాళ మత్స్యకార భరోసా కూడా 1,30,000 మందికి ఇస్తున్నాం. దాదాపు అప్పటికన్నా కూడా దగ్గర దగ్గర 20,000 పైన 25,000 మందికి ఎక్స్ట్రా ఇస్తున్నాం. మీరు ఏదో వంక పెట్టి పిల్లలకి స్కాలర్షిప్ వస్తే కట్ చేశారు, లేదా రైతు భరోసా పడితే కట్ చేశారు. మీరు మాట్లాడదానికి మీకు అర్హత లేదు. మచిలీపట్నం నియోజకవర్గంలో మీ కక్షపూరిత కారణాల వల్ల చాలా మంది దూరం అయితే 5,000 మందికి ఎక్స్ట్రా ఇవాళ మేము అర్హులకి ఇస్తున్నాం. దగ్గర దగ్గర 18,000 మందికి ఇస్తున్నాం. అంతకుముందు 12,000 ఉంటే ఈరోజు 18,000 మందికి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఇస్తున్నాం. దానికి పేమెంట్ కొన్ని ఆగినాయి, ఆన్లైన్ పేమెంట్ లో కొన్ని ఆగినాయి. అవన్నీ కూడా మళ్ళీ వెంటనే వేయడానికి వాళ్ళ ప్రాసెస్ ఉంది. ఈ లోపే వీళ్ళు వెళ్ళి హడావుడి చేసి ఏదో లబ్ధి పొందాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏదైనా ఆగి ఉండొచ్చు, కానీ ప్రతిదీ కూడా వెరిఫై చేసి మాత్రమే అర్హులందరికీ అందిస్తారు. అదే నిన్న కూడా మాట్లాడాము. నిన్న కూడా ఒక పర్యావరణానికి సంబంధించినటువంటి ఆయన అభిషేక్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు, అభిషేక్ రెడ్డి. వారు వస్తున్నారు త్వరలోనే. వచ్చినాక ఒక అధ్యయనం చేసి మడాడుగులు కానీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి సంబంధించి, సీవీడ్కి సంబంధించి మన వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి, అట్లాగే చిత్తడి నేలల్లో ఇక్కడ ఉన్నటువంటి స్కోప్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక డిపిఆర్ తయారు చేసేస్తాను. చిత్తడి మన ఎందుకంటే మచిలీపట్నం కానీ అవినగడ్డి ఏరియాలో అంతా చిత్తడి నేలలు ఉన్నాయి. చిత్తడి నేలలను మనం ఏ రకంగా ఉపయోగించవచ్చు అంటే వైట్ శాంచురీ కింద ఉంది, అవి అందులో ఏమి చేయడానికి లేవు కాబట్టి వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు దాని మీద ఒక అధ్యయనం చేస్తాం. అట్లాగే మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు కూడా త్వరలోనే వాటి టీం పంపిస్తారు. అయితే ఒక జిల్లానే ఒక యూనిట్ గా ఈ రోజు మేము ఒక ప్లాన్ తయారు చేస్తాం. మొత్తం 7 నియోజకవర్గాన్ని కూడా కలుపుకుని ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా అటు ఇండస్ట్రియల్ గా అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, అలాగే ఇటు పోర్టు, అలాగే రేపు రాబోయే కాలంలో హైవేస్ కానీ ఇవన్నీ కలిపి మనకు కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కానీ వీటినన్నిటి కూడా ఒక రూట్ మ్యాప్ తయారు చేసి, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కూడా శాస్త్రీ స్కీమ్ అని భవ్య అని చెప్పి నేను నిన్న భవ్య స్కీమ్ మీద కూడా స్టడీ చేశాను. అలాగే ఎంటర్ప్రీనర్స్ కూడా కొంతమందిని మన వాళ్ళని తయారు చేసి ఈ స్కీమ్స్ లో ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి ఒక పార్క్ డెవలప్ చేస్తారంటే ఈ భవ్య స్కీమ్ కింద 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ స్కీమ్ లో ఇచ్చేదానికి అవకాశం. ఇవన్నీ కూడా ఒక అవగాహన సదస్సు త్వరలోనే మచిలీపట్నంలో ఏర్పాటు చేసి ప్రైవేట్ గా వచ్చి ప్రైవేట్ గా పార్క్స్ డెవలప్ చేసిన వాళ్ళని పార్క్స్ డెవలప్ చేపిస్తాం. లేదు గవర్నమెంట్ ల్యాండ్ కూడా కొంత ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ల్యాండ్ అయితే ₹1 ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ భవ్య స్కీమ్ కింద, దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తాం. అలాగే కాకుండా మచిలీపట్నాన్ని ఒక రివైవల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ₹100 కోట్ల ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఒక ప్రపోజల్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటాం. వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో చేసిన వెంటనే ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి రాబోయే నెక్స్ట్ ఇయర్ లోపే ఒక ₹100 కోట్ల మచిలీపట్నానికి ఫ్యూచర్ గా అవసరమైనటువంటి పర్మనెంట్ సొల్యూషన్స్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు డబ్బిస్తారు. అది కూడా ఆల్రెడీ డిపిఆర్ పెట్టాము, ఖేలో ఇండియా కింద అది కూడా వస్తుంది. అలాగే టూరిజం కింద ఇవన్నీ కూడా అందుకే చెప్తున్నా, జిల్లానే ఒక యూనిట్ గా తయారు చేసుకుని యూనిట్ గా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తుంది. సస్టైనబుల్ గ్రోత్ ఇన్ మచిలీపట్నం పార్లమెంట్ ఏరియా. మచిలీపట్నంలో నామినేషన్ పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్ పోయింది. అలాగే కొన్ని నామినేషన్ పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా మిగతా నామినేటెడ్ పోస్టులు చెప్పండి అడుగుతున్నాను. ఏమన్నా దేవాలయాలు కూడా రెడీ చేశారు వాళ్ళు బీజేపీ. మళ్ళీ అది గవర్నమెంట్ బాబు గారు చూస్తారు. మన జిల్లాలో ఉన్నటువంటి మన పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలని కంప్లీట్ చేస్తాం, హాస్పిటల్ కూడా చేస్తాం, ఇంకా మార్కెట్ యార్డ్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము మా పరిధిలో ఉన్నాయి. కొన్ని స్టేట్ పదవులు కూడా అడిగాము, డైరెక్టర్స్ కానీ చైర్మన్ కానీ అవకాశం థ్యాంక్ యూ.